నవజాత శిశువుల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు పొందడం చాలా ముఖ్యం. ఆధార్ నమోదు చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది భారతీయ పౌరులకు గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది. ఏదేమైనప్పటికీ నేటి కాలంలో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన పత్రం. దేశంలోని దాదాపు ప్రతి పౌరుడి వద్ద ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు గుర్తింపు కార్డుగా పనిచేస్తుంది. దీంతో పాటు భారతదేశంలో అనేక ప్రభుత్వ సౌకర్యాలు, పథకాలకు ఇది అవసరం. అటువంటి పరిస్థితిలో ఇంకా ఆధార్ కార్డు తీసుకోని వ్యక్తి చాలా అరుదు. కానీ సాధారణ ఆధార్ కార్డు కాకుండా నీలి ఆధార్ కార్డు కూడా ఉందని మీకు తెలుసా? దీంతో పాటు సాధారణ ఆధార్ కార్డుతో పాటు నీలి ఆధార్ కార్డును పొందడం కూడా అవసరం. దేశంలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు నీలి ఆధార్ కార్డులు జారీ చేస్తారు. ఈ కార్డును బాల్ ఆధార్ అని కూడా పిలుస్తారు. నీలి ఆధార్ కార్డును తయారు చేయడానికి బయోమెట్రిక్స్ అవసరం లేదు. ఈ బాల్ ఆధార్ కార్డులను బిడ్డ పుట్టిన సమయంలో జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డు ద్వారా తయారు చేస్తారు. ఈ బ్లూ ఆధార్ కార్డును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ జారీ చేస్తుంది. ఇది 12 అంకెల ప్రత్యేక సంఖ్య. ఈ నీలిరంగు ఆధార్ కార్డు 5 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసున్న పిల్లల కోసం జారీ చేస్తారు. ఈ ఆధార్ కార్డు 5 సంవత్సరాల వరకు చెల్లుతుంది. దీని తర్వాత ఈ ఆధార్ కార్డును అప్డేట్ చేయాలి. ఈ నీలిరంగు ఆధార్ కార్డును 5 సంవత్సరాల వయసు తర్వాత ఉపయోగించలేరు. ఈ ఆధార్ కార్డులో పిల్లల ఫోటో మాత్రమే ఉంటుంది. ఆన్లైన్లో నీలిరంగు ఆధార్ కార్డు పొందడానికి మీరు ముందుగా UIDAI వెబ్సైట్ ను సందర్శించాలి. దీనిలో తల్లిదండ్రులు ఆధార్ రిజిస్ట్రేషన్లు, పిల్లల అవసరమైన సమాచారాన్ని ఇవ్వడంతో పాటు వారి నెంబర్ను నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం నమోదు కేంద్రాన్ని బుక్ చేసుకోవాలి. ఇక్కడ తల్లిదండ్రుల ఆధార్ కార్డు, చిరునామా రుజువు, పిల్లల జనన ధృవీకరణ పత్రం వంటి అవసరమైన పత్రాలను తనిఖీ చేస్తారు. దీని తర్వాత ఆధార్ కార్డు 60 రోజుల్లోపు జారీ చేస్తారు అధికారులు. ఇది పోస్ట్ ద్వారా ఇచ్చిన చిరునామాకు అందుతుంది. 5 సంవత్సరాల తర్వాత దీనిని అప్డేట్ చేసుకోవాలి.